ఎవరో మళ్ళీ ఉప్పు వేసేసి ఏందో బాండ్లు పెట్టేసి అనుకుంటున్నారా? ఏం లేదన్నా, నేను మీ తెలుగబ్బాయి తేజ్ అని. ఇదైతే ఇప్పుడే బీట్రూట్ అది ఏమంటారు చపాతీ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఎవరికైనా విటమిన్స్ తక్కువ ఉంటుందా వాళ్ళకైతే ఇది బాగా ఫేవరెట్ ఫుల్ అవుతుంది. బీట్రూట్ తిన్నోళ్ళు కూడా బీట్రూట్ తినేస్తారు. చూడండి, అది చూస్తుంటే నెత్తురు కింద కారిపోతున్నట్టుంది. అది కలిపి నాకు ఎలాగుందో మీరే చెప్పండి. అది కలిపి నాకైతే ఒకటి గుర్తొస్తుంది. మీకు ఏంటో అప్పుడే మీరు చెప్పండి. సరేనా? దీంట్లోకైతే అదే బీట్రూట్లోకి అయితే మనం వేసుకోవాల్సింది గోధుమ పిండి, ఉప్పు. మేము తీసుకునింది ఆశీర్వాదం గోధుమ పిండి. ఆశీర్వాదం గోధుమ పిండి తీసుకున్నాం. కొద్దిగా టాటా ఉప్పు అయితే తీసుకున్నాం. కొద్దిగా మార్కెట్లో దొరికే బీట్రూట్లు కూడా తీసుకున్నాం. అవునైతే రెండు కలిపేసి మిక్సీ కొట్టినట్టు కొట్టేసి ఇప్పుడు కలిపేసింది మా మమ్మీ. చూడండి, అది ఎలా కనిపిస్తుందో మీకు చెప్పండి. కనిపిస్తుందో చెప్పండి, ఎట్టుందని కాదు, కనిపించేది ఎట్టుందని చెప్పండి. నేను చూపిస్తా చూడండి, లాస్ట్లో చెప్తాను మీకు. నాకు ఎట్లా కనిపించిందో నేను చెప్తున్నాను, మీకు ఎలా కనిపించిందో మీరు చెప్పండి. సరేనా? మటన్ తినే వాళ్ళు అయితే మీకు కనిపెట్టేస్తారు. ముందే క్లూ ఇచ్చేస్తున్నాను. మటన్ తినే వాళ్ళు అయితే కనిపెట్టేయగలుగుతారు. చూడండి, నేను ఇప్పుడైతే చెప్పేస్తున్నాను. ఇది వచ్చి కైమా టైప్ ఉంది, మటన్ కైమా. సరేనా? చూసేయండి. ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. అరగంట అయితే మూత పెట్టేసుకుందాం. సరేనా? రుద్దేసుకున్నాం. ఇదిగోండి, ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకున్న అరగంట సేపు ఉంచుకున్న చపాతీ పిండిని అయితే తీసుకోబోయి బాగా బాగా నల్లగా ఉన్న దాని మీద ఇట్ట కొట్టి ఆ కర్రేసి గర్ర గర్ర రుద్దితే అప్పుడు చపాతీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చపాతీ అయితే రుద్దేసుకుందాం. ముందుగా అయితే గ్యాస్ అయితే షిమ్లో అయితే పెట్టేసుకుందాం. మంట వేసేసి పెనం పెట్టేసి. ఈ చపాతీ అప్పుడు కూడా ఒక సంఘటన జరిగింది. ఏం సంఘటన అనుకుంటున్నారా? నేను నీళ్ళు పోయిరా అనే నూనె పోసే రకాన్ని. అట్లాంటిది మా మమ్మీ నూనె పోయిరా అనింది, నీళ్ళు పోసేసేది. దానికోసం అయితే నా కోసం బీట్రూట్ తాలింపు బీట్రూట్ అయితే ఎక్కువ వేసి మరీ కలిపింది. ఆ బీట్రూట్ చూస్తుంటేనే చూపించాను. ఆ బీట్రూట్ ఉండలు ఎట్టున్నాయో చూడండి ఫ్రెండ్స్, ఎట్టున్నాయి ఫ్రెండ్స్ ఈ బీట్రూట్ ఉండలు. ఇవన్నీ నాకేను. చూడండి, మనం ఈడ మాట్లాడుతా ఉంటే ఆడపైన చపాతీ కలిపోతా ఉంది. చూడండి ఎట్ట కాలుతుందో. వంట మాస్టర్ని అయితే నేనేను చపాతీలకి. భలే కాలుస్తాను ఫ్రెండ్స్ నేను చపాతీలు. కాల్చానంటే వదిలిపెట్టరు మీరు, అట్ట కాలుస్తాను. ఇదిగోండి, ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ తిప్పుకోవడం. చూడండి ఎలా కాలిందో. ఇంకో సైడ్ కూడా కాలినాక చూపిస్తాను. ఇదిగోండి, రెండో సైడ్ కూడా కాలిపోయింది బాగా. రెండు సైడ్లు అయితే కాలిపోయింది. అయినా ఇటు పక్క నూనె వేసుకొని అయితే ఇంకా బాగా కాల్చుకుంటాను. టేస్ట్ ఉండదు లైట్గా కాల్చుకుంటే. అయిపోయింది చపాతీ అయితే కాల్చుకోవడం అయిపోయింది. ఈ ప్లేట్లోకి ఇట్లా తీసి జారిపోతుంది ఫ్రెండ్స్. ఇట్ట వేసుకోవడం, దీన్ని ఇట్ట అనడం. ఇదండి చపాతీ కాంబినేషన్ అయితే. బొంబాయిలో ఫేమస్, ఎంతో ఫేమస్. ఏమనుకుంటున్నారు? బొంబాయిలో ఫేమస్ పప్పుల్సు. ఈ రెండే కాంబినేషన్ బాగుంటుంది అనుకుంటున్నాను. అందుకని అయితే కలుపుకొని తింటున్నాను. చూడండి, బీట్రూట్ టేస్ట్ తెలియటోళ్ళ ఫ్రెండ్స్. గుడ్డు చపాతీ లాగా ఉంది. మీరు కూడా ఒక ముద్ద తినండి, అప్పుడు తెలుస్తుంది. సరే, ఈ చపాతీ కన్నా ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్. సరే, బాయ్.